గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండి, అంతర్జాతీయ సదస్సులు, అంతర్జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కాన్సెప్ట్లో కొన్ని కంట్రీస్ మనకు డిస్కస్ చేద్దాం. 2025లో కొన్ని దేశాల వార్తల్లో నిలిచాయి. ఆ దేశాలు అంటే మనం ఇక్కడ చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ కంట్రీ వచ్చేసరికి ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ అండి. ఏ కంట్రీ అంటే చైనా, ఓకేనా. సో ఫస్ట్ కంట్రీ ఏమంటున్నామంటే ఇక్కడ మనకి చైనా తీసుకుందామండి, ఓకేనా. సో చైనా తీసుకుందాం ఇక్కడ. అయితే ఈ చైనా దేశం 2025 సంవత్సరంలో చాలా అంశాల్లో వార్తల్లో ఉంది, ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్, ఫస్ట్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్, ఓకేనా. సో ఫస్ట్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్, ఓకేనా. సో దేశంలో ఇక్కడ మొట్టమొదటి సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ మనం స్టార్ట్ చేయబోతున్నారంటే చైనా దేశంలో స్టార్ట్ చేయబోతున్నారు, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ అంటే ఇక్కడ చైనాలో గాన్సు ప్రావిన్స్ అంటాం మనం. ఏమంటామంటే చైనాలో ఇక్కడ గాన్సు ప్రావిన్స్ అంటాం మనం, ఓకేనా. సో గాన్సు ప్రావిన్స్లో మనకి ఇక్కడ ఫస్ట్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం చైనాలో. నెక్స్ట్ ఇంకా దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ సూర్యకిరణాలు లేనప్పుడు కూడా అక్కడ మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయగలదండి, ఓకేనా. సో సూర్యకిరణాలు లేని ప్రాంతంలో కూడా మనకి ఇక్కడ విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేయగలదు. ఇదేంటి దీని ప్రత్యేకత ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ ఇలా అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ అంటే మనం ఇక్కడ ఏం చెప్పాలండి, చైనా అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తేనండి ఇక్కడ వరల్డ్స్ బిగ్గెస్ట్ డ్యామ్ అండి, ఓకేనా. సో వరల్డ్స్ బిగ్గెస్ట్ డ్యామ్ అండి, ఓకేనా. సో ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ని కడతారు. ఇక్కడ ఏ నది పైన అంటే ఇక్కడ బ్రహ్మపుత్ర నది అండి. ఏ నది పైన అంటే ఇక్కడ బ్రహ్మపుత్ర నది పైన ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ని కట్టకపోతున్నారు. ఏ కంట్రీ అంటే ఇక్కడ చైనా అని చెప్తాం మనం, ఓకేనా. సో అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఇక్కడ ఈ బ్రహ్మపుత్ర నది అనేది మనకి ఇక్కడ ఇండియా చైనా రెండు దేశాల మధ్యన కూడా ప్రవహిస్తున్న నది ఇది, ఓకేనా. సో కాన్ఫ్లిక్ట్ ఉంది ఇక్కడ ఇండియా చైనా కూడా. ఫ్యూచర్లో భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడ ఈ డ్యామ్ అనేది మనకి ఇండియాకి బంగ్లాదేశ్కి చైనాకి కూడా సమస్యగా మారిపోతుంది, ఓకేనా. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో డ్యామ్ కాన్సెప్ట్లో ఇక్కడ బిగ్గెస్ట్ డ్యామ్ ఏ నది పైన అంటే ఇక్కడ బ్రహ్మపుత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ గమనిస్తే ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇన్ ద వరల్డ్ అండి. ఏమంటామంటే ఇక్కడ ఫాస్టెస్ట్, ఓకేనా. సో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్, ఓకేనా. సో ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇన్ ద వరల్డ్ అనేది ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ చైనా అని చెప్తాం. రీసెంట్గా మనకి ఇక్కడ మనకి ఒక ట్రైల్ అనేది వేయడం జరిగింది. ఆ ట్రైన్ పేరు ఏంటంటే CR450. ఆ ట్రైన్ పేరు ఏంటంటే CR450 అంటాం, ఓకేనా. సో గంటకి 450 కిలోమీటర్లు వేగంతో ఇది నడవబోతుంది. సో చాలా ఇంపార్టెంట్. సో CR450 రైలు ఏ దేశానికి సంబంధించింది అంటే చైనా అని చెప్తాం మనం, ఓకేనా. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా ఇది ఇక్కడ మనకి ఏ ప్రావిన్స్ అంటే ఇక్కడ మనకి షాంఘై, ఓకేనా. షాంఘై అనే నగరం అండి చైనాలో, ఇంపార్టెంట్. దీన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ చైనా అంటాం మనం. ఈ షాంఘై నుంచి బీజింగ్ దాకా నడుస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎగ్జామ్లో అడుగుతాడు, సో చూసుకోవాలి, ఓకేనండి. సో షాంఘై నుంచి మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఇక్కడ బీజింగ్ అని చెప్తాం మనం, ఓకేనండి. సో ఇక్కడ ఫస్ట్ మనం సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ చెప్పాం. సెకండ్ వన్ ఏంటి అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ డ్యామ్ చెప్పాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే ఇక్కడ ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్ ఏ కంట్రీ అంటే ఇక్కడ చైనా అని చెప్తాం మనం, ఓకేనండి. నెక్స్ట్ ఇంకా చైనా ప్రత్యేకత ఏంటంటేనండి ఇక్కడ సోలార్, ఓకేనా. సోలార్ ఎనర్జీలో చైనా ఫస్ట్ పొజిషన్ అండి. ప్రపంచంలోనే కంపేర్ చేసుకుంటే చైనా దేశం సోలార్లో ఫస్ట్ పొజిషన్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా చైనా అధ్యక్షుడు ఎవరంటే ఇక్కడ జింగ్ పింగ్ అంటామండి మనం. చైనా అధ్యక్షుడు ఎవరంటే జింగ్ పింగ్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ చైనా సంబంధించి SCO సమిట్ అండి. ఈ SCO సదస్సు 2025 SCO సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంటే చైనాలో జరిగింది. చైనాలో ఎక్కడ అంటే ఇక్కడ టియాన్జింగ్ అంటాం మనం. చైనాలో ఎక్కడ అంటే ఇక్కడ టియాన్జింగ్ అండి, టియాన్జింగ్, ఓకేనా. సో చైనాలో ఎక్కడ అంటే ఇక్కడ టియాన్జింగ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకు క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ SCO సమిట్తో పాటు దీంట్లో ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో చైనా దేశం ఈ సంవత్సరం ఏం చేసిందంటే చైనాలో ఒక నగరాన్ని కల్చరల్ క్యాపిటల్గా డిక్లేర్ చేసింది, ఓకేనా. సో ఆ నగరం ఏంటి అంటే క్విన్డావో. ఆ నగరం ఏంటి అంటే క్విన్డావో అంటాం మనం, ఓకేనా. సో క్విన్డావోని ఏం చేసిందంటే ఇక్కడ కల్చరల్ క్యాపిటల్, ఓకేనా. సో కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ చైనా,
కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ చైనా. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. క్విండావో అనేది మనకి ఇక్కడ కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ చైనా కంట్రీ డిక్లేర్ చేసింది. ఓకేనండి, సో చైనా కాన్సెప్ట్లో ఇక్కడ మనం కొన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ఈవెంట్స్లోనే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. రీసెంట్గా రిలీజ్ అయిన పాస్పోర్ట్ ఇండెక్స్. రీసెంట్గా ఏం రిలీజ్ అయిందంటే మనకి ఇక్కడ పాస్పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ అయింది. ఓకేనా, సో ఇక్కడ దీన్ని ఏమంటామంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటాం. ఏమంటామంటే ఇక్కడ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటాం. ఓకేనండి, సో ప్రపంచంలో మనకి ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది సంవత్సరంలో 3 సార్లు రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి మనకి ఇక్కడ పాస్పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటాడు. నెక్స్ట్ ఇంకొకటి ఫస్ట్ పొజిషన్ ఎవరు అని క్వశ్చన్లు అడుగుతాడు. ఓకేనా, సో అయితే పాస్పోర్ట్ ఇండెక్స్లో మనకి ఇండియా భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 85th పొజిషన్. ఓకేనా, సో 85th పొజిషన్ అండి. 85వ స్థానంలో ఇక్కడ భారతదేశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మన ఇండియా 57 కంట్రీస్ తిరగచ్చు, ఫ్రీ వీసా యాక్సెస్. ఓకేనా, సో ఫ్రీ వీసా యాక్సెస్ అంటాం మనం. ఎలా అంటే గుర్తుపెట్టుకోవాలి క్లారిటీగా. ఓకేనా, సో వితౌట్ వీసా భారతదేశం ప్రపంచంలో 57 దేశాలు తిరగచ్చు. సో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది పాస్పోర్ట్ ఇండెక్స్లో అంటే ఇక్కడ మనకి ఇక్కడ 85th పొజిషన్ అని చెప్తాం మనం. 85th పొజిషన్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా ఈ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఫస్ట్ పొజిషన్ ఎవరంటే ఇక్కడ సింగపూర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఫస్ట్ పొజిషన్ ఎవరంటే ఇక్కడ సింగపూర్. ఓకేనండి, సింగపూర్ దేశం 193 దేశాలు తిరగచ్చు వితౌట్ పాస్పోర్ట్. ఓకేనండి, సింగపూర్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పొజిషన్ ఎవరంటే ఇక్కడ మనకి సౌత్ కొరియా అండి, సౌత్ కొరియా. ఓకేనా, ఈ సౌత్ కొరియా దేశం మనకి ప్రపంచంలో 190 దేశాలు తిరగచ్చు. ఎన్ని దేశాలు తిరగచ్చు అంటే ఇక్కడ మనకి 190 దేశాలు తిరగచ్చు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ ఎవరంటే ఇక్కడ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ జపాన్ దేశం అని చెప్తాం మనం, జపాన్ దేశం అంటాం. ఓకేనా, సో జపాన్ కంట్రీ కూడా ఆల్మోస్ట్ 189 కంట్రీస్ తిరగచ్చు. ఓకేనండి, సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మనం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నీ కూడా. సో ఇండియా పొజిషన్ ఎంత అంటే 85. ఫస్ట్ పొజిషన్ ఎవరంటే సింగపూర్, సెకండ్ పొజిషన్ ఎవరంటే సౌత్ కొరియా, థర్డ్ పొజిషన్ ఎవరంటే జపాన్. ఓకేనండి, సో పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది మనకి ప్రతి సంవత్సరంలో మొత్తం 3 సార్లు రిలీజ్ అవుతుంది, ఎవ్రీ 4 మంత్స్కి కూడా రిలీజ్ అవుతుంది. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా మనం ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కాన్సెప్ట్లో మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం క్లారిటీగా చూద్దాం. ఓకేనండి, సో నెక్స్ట్ ఒక కంట్రీ తీసుకుందాం అండి, ఒక కంట్రీ. ఓకేనా, సో కంట్రీ ఏంటి అంటే ఇక్కడ డెన్మార్క్. ఏ కంట్రీ తీసుకున్నానంటే డెన్మార్క్ అంటాం మనం. ఓకేనా, సో డెన్మార్క్ అనేది మనకి ఇక్కడ ఈ క్యాపిటల్ ఏంటి అంటే కోపెన్హాగన్ అంటాం మనం. ఓకేనా, సో కోపెన్హాగన్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో డెన్మార్క్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే కోపెన్హాగన్ అంటాం. అయితే డెన్మార్క్ కంట్రీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ 15 సంవత్సరాల కంటే తక్కువ, బిలో 15 ఇయర్స్ బిలో ఏజ్ ఎవరైతే ఉన్నారో ఆ చిల్డ్రన్కి ఇంటర్నెట్ బ్యాన్ చేసింది. ఓకేనండి, సో ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, సో బిలో 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవరైతే ఉన్నారో అటువంటి పిల్లలకి ఇంటర్నెట్ నిషేధించిన మొట్టమొదటి దేశం ప్రపంచంలో ఏంటి అంటే ఇక్కడ మనకి డెన్మార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, సో డెన్మార్క్ వార్తలో ఉంది, ఎగ్జామ్లో మనకి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. సో డెన్మార్క్ పైన మనం కొద్దిగా దృష్టి పెట్టాలి, ఇంపార్టెంట్. ఓకేనా, గతంలో కూడా డెన్మార్క్ కాన్సెప్ట్ మనం ఏం చెప్పామంటే ఆపరేషన్ గ్రీన్ శాండ్ అని చెప్పాం మనం. ఏం చెప్పామంటే మనం ఇక్కడ ఆపరేషన్ గ్రీన్ శాండ్. ఓకేనండి, సో ఆపరేషన్ గ్రీన్ శాండ్ అంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ని సేకరించి మనం ఆ కార్బన్ డైఆక్సైడ్ని సముద్ర గర్భంలో పాతిపెట్టడం అని చెప్తాం మనం. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మనం ఇక్కడ ఆపరేషన్ గ్రీన్ శాండ్ అంటాం మనం. ఓకేనా, సో ఆపరేషన్ గ్రీన్ శాండ్ మనకి ఏ కంట్రీలో చేశారంటే ఇక్కడ డెన్మార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డెన్మార్క్ మీద క్వశ్చన్స్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ ఇంకో కంట్రీ కూడా తీసుకుందాం. మనం ఇక్కడ బోట్స్వానా. ఏ కంట్రీ అంటే ఇక్కడ బోట్స్వానా. ఓకేనండి, సో బోట్స్వానా అనేది ఆఫ్రికా ఖండంలో ఉన్న వన్ ఆఫ్ ది కంట్రీగా మనం చెప్తాం. ఇక్కడ ఈ బోట్స్వానా దేశం నుంచి రీసెంట్గా ఇండియా ఏం చేసిందంటే 8 చీతాస్ ఏం చేసిందంటే 8 చీతాస్ని భారతదేశం తీసుకొచ్చింది. ఓకేనండి, సో 2025లో మనకి ఏ కంట్రీ నుంచి మనం ఇక్కడ చిరుతపుల్ని దిగుమతి చేసుకున్నాం అంటే ఇక్కడ మనకి బోట్స్వానా అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ప్రాజెక్ట్ చీతా అంటాం. ఓకేనా, సో ప్రాజెక్ట్ చీతా
కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ మనం ఏం చేసామంటే సౌత్ ఆఫ్రికా దేశం నుండి మనం ఇక్కడ చీతాలని మనం భారతదేశం తీసుకురావడం జరిగింది. సో సెకండ్ కంట్రీ నుంచి మనం ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి ఇక్కడ బోట్స్వానాని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో ఈ వీడియోలో ఇంటర్నేషనల్ కాన్సెప్ట్లో ఒక 3 కంట్రీస్ కోసం నేను డిస్కస్ చేశాను. చైనా ఒకటి, డెన్మార్క్ ఒకటి, బోట్స్వానా ఒకటి. ఓకేనా. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్ అయ్యే విధంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో కాన్సెప్ట్తో మనం చెప్దాం. థ్యాంక్ యూ.